కార్ అన్లాక్ చేయడం ప్రతి ఒక్కరికి తెలుసు. సో డోర్ కూడా ఇలా తెరచాలని తెలుసు. లోపల ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కుతుంటామంటే మనం ముందుగా ఎడమ కాలు పెడుతుంటాము. అలా కాకుండా మనం ముందుగా కుడి కాలు పెట్టాలన్నమాట. ఎడమ కాలు పెట్టి ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది. దీనిలో కీ పెట్టి 1 టైం సెకండ్ అంటే ఇప్పుడు ఒకసారి 2 సార్లు ఆన్ చేసి ఇగ్నిషన్ మొత్తం ఆన్ అవుతుంది. సో ఇది ఎక్సిలేటర్, ఇది బ్రేక్, ఇది క్లచ్. ఇప్పుడు మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఆప్షన్స్లో క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్. రైట్ సైడ్ నుండి చూసుకుంటే మనము ఎప్పుడైనా కానీ మనము క్లచ్, బ్రేకు యూజ్ చేయాలి అని అంటే మనకు లెఫ్ట్ పేర్ అంటే ఇప్పుడు ఎడమ కాలు ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువగా మనకి క్లచ్ని యూజ్ చేయబడుతుంది. ఇప్పుడు మనకు కుడి కాలుతో మనం ఎక్కువగా ఎక్సిలేటర్ మరియు బ్రేక్ యూజ్ చేస్తాము. కాబట్టి ఇక్కడ మనము వెహికల్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేయాలనుకుంటామో సో ఎక్కిన తర్వాత ఇక్కడ మనకు న్యూట్రల్ అని ఉంటుంది. సో స్టార్ట్ చేయకముందే నేను స్టార్ట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. గేర్లు ఎలా వెయ్యాలి అని నేను మీకు క్లియర్గా చెప్తాను, వినండి. అంటే ఇప్పుడు మనం వెహికల్ని రన్ చేయట్లేదు. సో రన్ చేయకుండా నేను మీకు గేర్ ఎలా వెయ్యాలి అనేది నేర్పిస్తున్నాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే మీరు సీరియస్గా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, మీరు లైఫ్ టైం అంటే ఒకసారి మనము వెహికల్ నేర్చుకున్నామంటే సో మనం జీవితంలో మర్చిపోకూడదు. ఇంకోటి వచ్చేసి మనం వెహికల్లో ఎక్కాము అంటే మనం డ్రైవ్ చేస్తున్నాము అని అంటే ముందు వాళ్ళకి అర్థమైపోవాలి. ఎలా అంటే సో ఇతను ఒక పర్ఫెక్ట్ డ్రైవర్ అన్నట్లు. సో మీరు ఒక పర్ఫెక్ట్ డ్రైవర్ అయ్యేలా అండ్ మీరు ఒక పర్ఫెక్ట్ డ్రైవింగ్ నేర్చుకునేలా సో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో మనము ముందుగా గేర్ రాడ్ని ఇట్లా పట్టుకుంటుంటాము, ఇక్కడ పట్టుకుంటాము, ఒకసారి ఇట్లా ఉంటాము, ఇట్లా పట్టుకుంటాము, ఇట్లా వేస్తుంటాము, ఒకసారి ఇట్లా వేస్తుంటాము, ఇట్లా నెట్టుతుంటారు. అంటే ఇప్పుడు ఇట్లా నెట్టడం వల్ల గేర్ వీల్స్ కూడా దెబ్బతింటాయి అనమాట. ఇట్లా వేస్తుంటారు సౌండ్ వచ్చేలాగా కదా. సో మనం గేర్ వీలు సౌండ్ రాకుండా ఎలా వేసుకోవాలి అంటే సింపుల్గా ఇట్లయినా పట్టుకోవచ్చు మీరు గేర్ వీలు, కానీ ఇది బలంగా ఉంటుంది. కాబట్టి మనము ఇట్లా పట్టుకుంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు సో గేర్లు కనపడవు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ నెంబర్స్ కనపడవు. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఫస్ట్లో వేసామా, థర్డ్లో వేసామా, లేదంటే ఫిఫ్త్లో వేసామా అని. సో అలా కాకుండా మనము గేర్లు ఇక్కడ చూసారు కదా. సో ఇలా నెట్టారంటే, ఇలా నెట్టి పైకి అన్నారంటే ఫస్ట్ గేర్లో ఉందని అర్థం. కాబట్టి సో మనము ముందుగా ఫస్ట్ గేర్ వేయాలంటే ఇక్కడ క్లచ్ ఉంది కదా, క్లచ్ని ప్రెస్ చేసి సో క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ సో గేర్లు ఉన్నాయి కదా. సో ఫస్ట్ గేర్ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్లో ఉంది కాబట్టి మనము లెఫ్ట్, దీన్ని ఇలా లెఫ్ట్, అదే లెఫ్ట్ రైట్ చెప్పాను కదా, ఫ్రీగా ఉంది. ఇప్పుడు మనకి లెఫ్ట్ ఫస్ట్. ఓకే. సో రన్నింగ్ అయ్యి ఆల్రెడీ ఒక 20 స్పీడ్లో మీ వెహికల్ ఉందంటే సో ఆటోమేటిక్గా సెకండ్ ఇట్లా పట్టుకొని మీరు ఏమి ఇట్లా గుంజాల్సిన అవసరం ఉండదు. ఇలా గుంజినారంటే గేర్ బాక్స్ దెబ్బతింటుంది. కాబట్టి మనము ఇలా లెఫ్ట్కి ప్రెస్ చేసి ఫస్ట్ గేర్ వేసిన తర్వాత సో 20 స్పీడ్లో మన వెహికల్ వెళ్ళింది, 20 స్పీడ్ దాటిందంటే అప్పుడు మళ్ళీ సేమ్ క్లచ్ ప్రెస్ చేసి, అంటే రన్నింగ్లో క్లచ్ ప్రెస్ చేసి సెకండ్లో వేసుకోవాలి. ఇలాగా సెకండ్లోకి అంటే ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా గుంజుకోవడం వల్ల స్మూత్గా వస్తుంది అనమాట మీకు గేర్ రాడ్ అనేది. అదే మీరు ఇట్లా వేసినారనుకో, అది ఎక్కడ పోదు. ఇట్లా వేస్తున్నారంటే అది థర్డ్లో పడిందా ఫోర్త్లో పడిందా మీకు తెలియదు. కాబట్టి మనము ఇలా ప్రెస్ చేసామంటే బార్డర్లో తగులుతుంది, అర్థమైపోతుంది మన వెహికల్ న్యూట్రల్లో ఉంది, తర్వాత మనకు సెకండ్లో పడిందని. అదే థర్డ్లోకి రావాలంటే మనం సింపుల్గా ఏం లేదు. సో ఇలా థర్డ్ ఉంది కదా, సో ఇలా చేయి ఉంది కదా, మనం ఈ చేయి పట్టుకొని న్యూట్రల్ తీసుకొచ్చిన తర్వాత సో ఫస్ట్కి వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో గుంజుకొని మధ్యలో వేసుకోవాలి. ఇలాగ రన్నింగ్లో అంటే మధ్యలో 20 స్పీడ్ నుండి 40, ఇప్పుడు సెకండ్ గేర్లో ఉంటే మనకు వెహికల్ 40 స్పీడ్ అబోవ్, అంటే 40 స్పీడ్ అంటే 40 స్పీడ్ ఎప్పుడైతే మనం దాడతామో సో అప్పుడు థర్డ్ గేర్లోకి రావాలి. థర్డ్ గేర్లోకి రావాలంటే థర్డ్ గేర్కి వేయాలంటే 3వ గేర్ వేయాలి అంటే ఇప్పుడు మనము ఇలా న్యూట్రల్ చేసుకుని రన్నింగ్లో ఉండి థర్డ్ గేర్ వేయాలంటే క్లచ్ ఒత్తి సింపుల్ గేమ్లో థర్డ్ నెంబర్ పైన ప్రెస్ చేయాలి. తర్వాత ఫోర్త్ గేర్కి రావాలి. సో మనకు ఇప్పుడు 40 నుండి 60 వరకు వెళ్ళింది వెహికల్, 60 స్పీడ్లో వెళ్తుంది అంటే మనము సింపుల్ గేమ్లో థర్డ్ నుండి డైరెక్ట్గా ఫోర్త్కి ఇలా కూడా వేయచ్చు. డైరెక్ట్గా ఫోర్త్కి సో ఇలా వేయాలి, ఇలా వేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ పట్టుకున్నారనుకో మీకు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఇప్పుడు ఏ గేర్ ఎక్కడ వేస్తున్నాము అనేది అర్థం కాదు. ఏదో మీరు ఒక రాడ్ని పట్టుకుని ఊపినట్లు ఉంటుంది. చెప్పాను కదా, ఫస్ట్ గేర్ ఇలా వేయాలి, సెకండ్ గేర్ కూడా ఇలా వేసుకోవాలి, థర్డ్ గేర్ వీలైతే ఇలా ముందుకు ప్రెస్ చేయాలి, ఫోర్త్ గేర్ కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఇట్లా ఈ ఫిఫ్త్ గేర్ వచ్చేసరికి ఈ లాస్ట్లో లెఫ్ట్లో ఇప్పుడు ఇక్కడ వత్తాలి, ఇలా ప్రెస్ చేసి, అంటే ఇప్పుడు చేయి పట్టుకునే విధానం కూడా ఉంటుంది. సో మనం ఇలా చేయి పట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు రివర్స్ చేయాలంటే కూడా సేమ్ ఇంతే, ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఇలా అనాలి అంతే. ఇలా పట్టుకుంటే మనకు అర్థం కావు గేర్లు, అంటే వీల్స్ దెబ్బతింటాయి, లోపల గేర్ వీల్ అనేది దెబ్బతింటాయి, గేర్ బాక్స్ దెబ్బతింటుంది. సో అలా కాకుండా మనకు స్మూత్గా, అంటే ఇప్పుడు మనం పక్కన ఎవరైనా కూర్చున్నప్పుడు కూడా సో వాళ్ళకి అర్థమైపోవాలి వీళ్ళు బాగా మంచిగా వేస్తున్నారు, గేర్లు కూడా నీట్గా వేస్తారు, స్మూత్గా వేస్తారు.
గేర్లు వేసిన సౌండ్ రాదు అనే ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా అర్థమైపోవాలి. అలాగే మనము సో 4th గేరు, రివర్స్ గేరు, 5th గేరు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. 4th గేర్ ఈజీగా ఉంటుంది, 5th గేర్ ఈజీగా ఉంటుంది. సో రివర్స్ గేర్ టఫ్గా ఉంటుంది. సో మనం ఎక్కడైనా రివర్స్ తీసుకోవాలన్నప్పుడు ఇలా ప్రెస్ చేసి ఈజీగా అనేది రివర్స్ తీసుకోవచ్చు. ఓకే.